మనం చూస్తాం 116వ కీర్తనలో, 119వ కీర్తనలో 164వ వచనము మనము చూసినప్పుడు దినానికి ఆయన ఎన్నిసార్లు స్తుతించేవాడంట? 7 సార్లు ప్రార్థన చేసేవాడు. 7 సార్లు. ఒక అబ్బాయి అనుకుంటున్నాడంట దావీదు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. అసలు పడిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు పడిపోయాడు? 7 సార్లు పోనంటే నేనంటే ప్రార్థన చేయట్లేదు, పడిపోయాడు. నువ్వు ప్రార్థన చేయట్లేదు, పడిపోయావు. 7 సార్లు ప్రార్థన చేసేవాడు, పడిపోయాడు. దీనికి కారణం ఏంటో నాకు చాలా కాలం నుంచి అర్థం అవ్వలేదండి. ఇంత ప్రార్థనా పరుడు ఎలాగ పడిపోయాడండి, నాకు అర్థం కాలేదండి అన్నాడు. అతను ఆ సందేహంతో వచ్చాడు. ఆ సందేహంతో ఒక దగ్గరికి వచ్చాడు. ఇగో బ్రదరు వాళ్ళ సునీల్ కదా, అక్కడ సునీల్ బ్రదరు ఉన్నాడు. అక్కడికి వచ్చాడు. అక్కడ ఒకరోజు వాకింగ్ చెప్తుంటే నేను ఆ చర్చికి వచ్చాడు. ఈ డౌట్తో వచ్చాడు. ఎప్పటి నుంచో దావీదు కొరకు ఈ సందేహం ఉండిపోయిందండి. ఇన్నిసార్లు ప్రార్థన చేసేవాడు, అసలు పడటానికి కారణం ఏంటో నాకేమీ అర్థం కాలేదండి అనుకొని వచ్చాడంట అతను. ఆ రోజు అదే చెప్తున్నాడు. దావీదు 7 సార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి. ఎందుకు పడిపోయాడంటే అతని జీవితంలో ఒకే ఒక రోజు ఉంది, ప్రేయర్ చేయని రోజు. ఆ ఒకే ఒక రోజు అతను పడిపోయిన రోజు. హల్లెలూయా. ఆ ఒకే ఒక రోజు అతను పడిపోయినటువంటి రోజు. ఆ ఒక్క రోజుని బైబిల్లో మనం చూస్తే మనకి చూడండి, సమూయేలు మొదటి 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో మనకు కనబడుతుంది. రాజులు వసంత కాలములో యుద్ధానికి వెళ్ళే సమయంలో ఒక రోజున దావీదు ఉదయం రాత్రి పడుకున్నాడు, పగలు లేగలేదు, మరలా రాత్రికి లేచినట్టుగా అక్కడ రాశాడు. ఒక్కసారి మీరు చదవండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున, ఎప్పుడు వారిని? ప్రొద్దు గుంకు వేళ. పొద్దున్నుంచి పొద్దు గుంకే లోపల ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు చేసేవాడు. ఈ రోజున ఏం చేశాడు? పొద్దు గుంకే దాకా మంచం నుంచి పైకి లేవలేదు. హల్లెలూయా. పొద్దు గుంకేదాకా లేవలేదు, పొద్దు పోయేదాకా మంచం మీద నుంచి పైకి లేవలేదు. ఏంటో కారణం మనకు తెలియదు. ఒకవేళ మనకు ఒక దృష్టాంతంగా ఉండడానికి ఇది అవకాశం ఇచ్చాడేమో మనకు తెలియదు. హల్లెలూయా. మనకి ఒక పాఠము నేర్పడానికి కానీ ఇది అవకాశం ఇచ్చాడేమో అక్కడ మనకు తెలియదు. కానీ రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆ రోజు ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదు. పొద్దు గుంకే దాకా పడుకొని ఉన్నాడు. పొద్దు గుంకాక రాజనగర్ మిద్దె ఎక్కాడు. చాలాసార్లు ఎక్కాడు మిద్దె. చాలాసార్లు స్త్రీలు కనపడ్డారు, చాలాసార్లు అందంగా ఉన్న వాళ్ళు కనపడ్డారు. కానీ ఇతను 7 సార్లు ప్రార్థన చేసేటప్పుడు ఎంత అందగత్తులు కనపడినా కూడా వాటి వైపు ఆయన చూడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోయిందో ఆ రోజు ఏమి జరిగిందో తెలుసా? అతని అంతరంగ పురుషుని బలము తగ్గిపోయింది. హల్లెలూయా. ఎవరి బలం పెరిగిందంటే అతని బాహ్య పురుషుని శక్తి పెరిగిపోయింది. ఒక్కరోజు ప్రేయర్ తగ్గగానే అంతరంగ పురుషుని బలము తగ్గిపోయింది. ఎప్పుడైతే అంతరంగ పురుషుని బలము తగ్గిపోయిందో ఒక స్త్రీని చూశాడు. ఇప్పుడు శరీరం ఇతన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇతని అంతరంగం బలము తగ్గిపోయింది కాబట్టి ఏమీ చేయలేకపోయాడు. హల్లెలూయా. ఒక్కరోజు నువ్వు ప్రేయర్ చేయడం మానేస్తే నీ అంతరంగ పురుషుని పవర్ తగ్గిపోతుంది. నీ శరీరము నిన్ను పాపానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఒక్కరోజు కూడా నువ్వు ప్రేయర్ చేయడం మానకూడదని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నా. దేవుడికి స్తోత్రాలు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకా సువార్తలో రాయబడి ఉంటుంది. 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఉంటుంది. జరగబో వీటినల్లా తప్పించుకోవడానికి అక్కడ రాస్తాడు, ప్రార్థన ద్వారా మీరు శక్తివంతులు కావాలని రాస్తాడు. అంటే ఒక వ్యక్తికి డైలీ శక్తి రావాలంటే డైలీ ఏం చేయాలి? అతను ప్రార్థన చేయాలి. కాబట్టి జరగబోవు వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలి చెప్పండి? ఎల్లప్పుడూ ఏం చేయాలి? అందరూ చెప్పాలి. వెనకాల కూర్చున్న వాళ్ళు ముందు కూర్చున్నారు. ఎల్లప్పుడూ సీరియలు, ఎల్లప్పుడూ కలర్ టీవీ, ఎల్లప్పుడూ సినిమాల దగ్గర కూర్చోమని చెప్పాలా? ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు సీరియల్ చూస్తున్నావు, సినిమా చూస్తున్నావు, నువ్వు చూడకూడని దృశ్యాలు చూస్తున్నావు అంటే నీకొకటి పరిశుద్ధాత్ముడు చెప్పేది ఏంటో తెలుసా? నీ అంతరంగ పురుషుడిలో శక్తి లేదు, అందుకనే ఆ వాటి వైపు నువ్వు చూస్తున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ అంతరంగ పురుషుడు బలాన్ని పొందుకుంటాడో అప్పుడు ఆ దృశ్యాలను చూడమన్నా నువ్వు
చూడవు. అందుకే నీలో నీ శరీరమే బలంగా ఉంది, నీ ఆత్మ బలము లేదు. నీ ఆత్మ బలపరచబడనంత కాలము ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను నీవు జయించలేవు. నువ్వు జయించాలి అని అంటే నీ అంతరంగ పురుషుడు ఏం పొందుకోవాలి? బలాన్ని పొందుకోవాలి.